తుంగతుర్తి రాజకీయాల్లోని మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తన నియోజకవర్గ వ్యవహారాల్లోని ఇతరుల జోక్యాన్ని సహించేదే లేదంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఘాటు విమర్శలు చేసిన ఆయన తుంగతుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని అన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాలపై మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే సామూలు ముందుగా తన నియోజకవర్గ పరిస్థితి చూసుకోవాలని సూచించారు. తన హక్కులను ఎవరైనా హరిస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. దళిత నియోజకవర్గాలపై పెత్తనం చెలాయించే ప్రయత్నాలను సహించబోమంటూ హెచ్చరించారు. మీరు చిన్న చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయి రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికాల్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచ్ అంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నగరగల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతుందని కూడా మనం చెప్తున్నాను. మేము వెనక నుంచి సావుల దప్పు కొట్టేది మేమే, సంబరాల దప్పులు కొట్టేది మేమే, సమరాన్ని దప్పు కొట్టేది మేమే. కనుక మీరు ఇట్లే చేస్తే సమరం స్టార్ట్ అయితే కూడా హెచ్చరిస్తున్నాను. అందుకోసమనే మమ్మల్ని ఈనాతీనంగా వీళ్ళేందుకు ఘోషించాలనుకుంటే దానికి సమాధానం దొరుకుద్ది. మీకు సమాధానం చెప్తానని కూడా హెచ్చరిస్తున్నాను. ఏమనుకుంటుంది మీరు? అసెంబ్లీలో అడుగుపెట్టే దమ్ము మాకు ఉంది. మీరు ఒక్కడికి అసెంబ్లీలో ఎవరైనా లేరు. మా సీటు మీద మీ పెద్దమైంది, మా నియోజకవర్గం మీ పెద్దమైంది. నువ్వు ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా చేస్తే